అటు సినీ నిర్మాతలతో అటు భేటీ అనంతరం కూడా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే అది మీరు చెప్తున్న విషయం అండి. అంటే 2 months బ్యాక్ జరిగిన మీటింగ్ని అది పోస్ట్పోన్ అయినాక ఇవాళ షెడ్యూల్ చేసి స్టార్ట్ చేసామండి. అది అంటే సరే త్వరలో ఆంధ్రప్రదేశ్కి అయితే పరిశ్రమ రాబోతుందంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ రాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ పనిచేస్తుంది. ఇట్రా ఒకసారి ఇట్రా. అటు మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతల సమావేశం అయితే ముగిసింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము అటు టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై కూడా అటు మంత్రి దుర్గేష్ తో చర్చించినట్టయితే సమాచారం అందుతుంది. మరి ఇప్పటికైనా ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందా, అసలు నిర్మాతలు అటు దుర్గేష్ తో ఏ అంశాలపై చర్చించారు అనేది కూడా వివరించనున్నారు. సో ఇప్పటికే కొంతమంది సినీ నిర్మాతలు అయితే మంత్రిని కలిసి తమ సమస్యలను అయితే వినవించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక మరో పక్కన అయితే ఇప్పటికే సమావేశం ముగియడంతో వారు బయటకు వచ్చి దీనిపై కూడా ఒక కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏపీలో కూడా పరిశ్రమ అభివృద్ధిపై చర్చ జరిగినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. సో అయితే ఇప్పుడు సినీ నిర్మాతలు ఎలాంటి అభ్యర్థనలు చేశారు, సో కందుల దుర్గేష్ తో సహా అటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో మరో పక్కన అటు టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై కూడా ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉండేది కదా, అన్ని అరకులోయలో ఇటు మన మారేడుమిల్లి అన్ని చోట్ల చేస్తూనే ఉంటాం. ఇదేం కొత్తగా బిగిన్ చేసేది ఏం కాదు సార్. అంటే గ్యాప్ కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రితో గత ఏడాది భేటీ అయ్యారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కట్టసీగా నిర్మాతలు ఒకసారి కూడా ముఖ్యమంత్రిని కలవలేదని ఒక అపవాదం ఉంది సార్. అలా ఇంటెన్షనల్గా ఏది కాదండి, జస్ట్ అక్కడ ఆ టైం కుదరకంటే మా హీరోలు ఎటో బయట షూటింగ్లో ఉండో లేకపోతే ఇలాంటి ఆ రీజన్స్ వల్లే అంతేగాని దాంట్లో ఏమైనా ఇంటెన్షనల్గా లేకపోతే హిడెన్ థింగ్ అలాంటివి ఏమి లేవు సార్. ఫైనల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. ఆయన కూడా కలిసే అవకాశం ఉందా? కళ్యాణ్ గారిని ఫస్ట్ మనం ఇప్పుడు గవర్నమెంట్ రాగానే కలిసామండి. అలాగే హైదరాబాద్లో ఎప్పుడన్నా ఆయన వచ్చినప్పుడు ఏమైనా ఉన్నప్పుడు కలుస్తున్నాం. అలాగే ఇక్కడ ఏమైనా పని ఉంటే కనుక అఫీషియల్గా ఇక్కడికి వచ్చి కలుస్తూనే ఉన్నామండి. అలాగే ఆ రోజున సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకున్న రోజున డిప్యూటీ సీఎం గారిని కూడా కంపల్సరీ ఆయన కలిసి సీఎం గారిని కూడా కలుస్తాం. టికెట్ ప్రైసెస్ సంబంధించి ఏమన్నా ఒక పాలసీ తీసుకురావాలి మీరు డిమాండ్ చేసినట్టు అడిగినట్టు తెలుస్తుంది. అదేం లేదండి, అది ఇప్పుడు మొత్తం డేటా అంతా మేము ఇస్తామండి. ఆటోమేటిక్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్, ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, అన్నిటికి సంబంధించి విషయాలకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ తీసుకుంటామని అయితే నిర్మాత రవిశంకర్ అయితే చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎస్ రాజేష్, మనం చూస్తున్నాము. సో అయితే ఇప్పుడు కందుల దుర్గేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే సినీ అభివృద్ధి అటు ఏపీకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదంటే కొన్ని ప్లేసెస్లో ఏమైనా షూటింగ్కి సంబంధించి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అంటే కొన్ని అంశాలకు సంబంధించి నిర్మాతలు మాట్లాడినట్టు తెలుస్తుంది. కొన్ని కీలక అంశాల గురించి మంత్రి కందుల దుర్గేష్ తీసుకువెళ్లారు. ముఖ్యంగా సినిమా రేట్లకు సంబంధించి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రితోనో లేకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడి టికెట్ రేట్లు పెంచుకునే అంశం గురించి కాకుండా ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుంది. వాటితో పాటు ఇండస్ట్రీకి వచ్చే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లకు సంబంధించి కానీ తెలుగు పరిశ్రమ వచ్చేదానికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. రెండోది ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ని కోరారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలిసినటువంటి దాఖలాలు, దాని మీద కూడా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో అపాయింట్మెంట్ కూడా కోరినట్టయితే తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కేవలం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్, వాటితో పాటు ఒక పాలసీ తీసుకురావడం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురావడం ద్వారా పూర్తిగా నిర్మాతలకు కొంత ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనేది ప్రధానంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రొడ్యూసర్స్ అంతా కూడా హాజరయ్యారు. సినిమాకి సంబంధించినటువంటి తెలుగు ఇండస్ట్రీలో కీలక ప్రొడ్యూసర్స్ ఉన్న వీళ్ళంతా కూడా మంత్రితో భేటీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే టికెట్ రేట్లకు సంబంధించి, రెండోది ఆ గ్యాప్ కొంత ఇండస్ట్రీకి అదేవిధంగా ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ను పూడించే విధంగా ఈ అంశాన్ని చర్చించినట్టు తెలుస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి ఏ అంశాలు చర్చకు వచ్చారని సంస్థ ఏ అంశాలు ప్రధాన ఏం చెప్పారు ఈరోజు మంత్రి గారు? ఏం లేదండి, మేము సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాం సార్, అది ఇప్పిస్తా అన్నారు. అది చెప్పి మాకు చెప్పగానే మేము అందరం కలిసి వచ్చి చెప్తాం సార్. టికెట్ల ప్రైస్ సంబంధించి డిస్కషన్ జరిగింది, ఒక పాలసీ తీసుకురావాలని. ఏది రాలేదు సార్,
దాని అంతా ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకురావాలనుకున్నారు. అది చెప్తా అన్నారు, దాని ప్రకారం వెళ్దాం అనుకున్నాం. సినిమా చాలా సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, ఎందుకు ఈ గ్యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఈ గ్యాప్ ఎందుకు లేదండి. ఎందుకు మరి 1 ఇయర్ దాటిని ఎందుకు ముఖ్యమంత్రిని కలవలేకపోయారు? కలుద్దాం అనుకున్నాం సార్. కొన్నిసార్లు మేము అడిగినప్పుడు సీఎం గారికి వెసులుబాటు కలగలేదు. ఆయన ఉన్నప్పుడు మేము అందరం కలవటం కొంచెం కష్టమైంది తప్పితే, సరే అది పాత ఇది, ఇప్పుడు ఎట్టయినా అందరం కలిసి సీఎం గారిని అపాయింట్మెంట్ అడిగాం, దానికోసం వెచ్చి వస్తాం. సార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగారు. విశ్వప్రసాద్ గారు సార్ ఏంటి సార్ ఇప్పుడు ఏ చర్చించారు? ఏ అంశాలు ప్రధానంగా ఈరోజు? 1 మినిట్ చెప్పండి సార్. ఏ అంశాలు అంటే కేవలం అపాయింట్మెంట్ అని ఇంకేమైనా అంశాలు ఏమైనా చర్చకు వచ్చారు? లేండి, ఒకటి తెలుగు పరిశ్రమకు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వమన్నది ఒకటి అండి. ఇక్కడ పరిశ్రమకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలా, ఇక్కడ స్కిల్ ఎలా డెవలప్ చేయాలన్నది జరిగింది. కానీ హైదరాబాద్లో జరుగుతున్న స్ట్రైక్ గురించి వాటి గురించి ఇది అసలు దాని గురించి ఏం మాట్లాడలేదండి. సో అంటే కేవలం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాత్రం అడిగారు. అంటే ఈ విషయాల గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగింది. పవన్ కళ్యాణ్ గారితో మీకు చాలా ఎక్కువ ర్యాపో ఉంది. ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రితో భేటీ అవుతారు? అంటే డెఫినెట్గా మంత్రి గారితో మాట్లాడినాక ఇద్దరితో కలిసి మాట్లాడతామండి. అంటే డిప్యూటీ సీఎం గారు ఇద్దరితోటి ఈ పరిశ్రమ అభివృద్ధికి మేమేం చేయగలమో, మాకు ఇక్కడ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఆ బెనిఫిట్స్ ఏమి, స్కిల్ ఎలా డెవలప్ చేయగలం అన్నది మాట్లాడతాం. నిర్మాతల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిహర వీరమలు సినిమా టైంలో నిర్మాతలు కూడా ఎగ్జిబిటర్ పేరుతో ఇబ్బంది పెట్టారని కామెంట్ చేశారు. ఏం చెప్తారు? అంటే అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ నాట్ కరెంట్ అండి. అంటే అది అంటే మీరు చాలా మిక్స్డ్ ఉంది క్వశ్చన్. సో నేను ఆన్సర్ చేస్తే అది ఇది ఉంటుంది. సో కార్మికులు మేసం చేసిన కామెంట్ మీద ఇంకా స్టిక్ అయి ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా తీసుకోవట్లేదనే కామెంట్ మీద స్టిక్ అని ఉన్నారు. ఇంకా కార్మికులకు అందరికీ పెంచడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పెంచి ఇస్తున్నాము. కానీ నేను మాట్లాడిందంతా వర్కింగ్ కండిషన్స్, కొత్త స్కిల్కి అవకాశాలు ఇవ్వాలా, యూనియన్ మెంబర్షిప్స్ గురించే మాట్లాడాను. కానీ నేను కార్మికులకి పెంచాలా పెంచకూడదా అన్నది క్లియర్గా ఎప్పుడు నేను చెప్పలేదు. మీరే కాంట్రవర్సీకి కారణం అయ్యారనేది ప్రధానంగా మీ మీద వస్తున్నారు. నేను ఇంకో మీటింగ్లో చెప్పానండి, ఇంకో ఇంటర్వ్యూలో ఇలానే నేను ఒక మీటింగ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక మీడియాతో మాట్లాడాను. ఒకసారి మాట్లాడాను కాబట్టి చాలామంది నన్ను ఫాలోఅప్ చేసి ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడినారు. సో నా ఒపీనియన్ నేను చెప్పినాను. అది ఒపీనియన్ కాంట్రవర్సీ అవ్వచ్చు, కొందరికి నచ్చచ్చు, కొందరు కాంట్రవర్సీ చేయాలని చేయొచ్చు. సో అది దానికి నేను చేయగలిగింది ఏం లేదు. స్టిక్ అని ఉన్నారు అయితే ఏం స్టిక్ అనండి, ఆ వ్యాఖ్యలు నేను చెప్పింది ఫ్యాక్ట్స్ అండి. ఓకే, దాన్ని వక్రీకరించి నేను కార్మికులకు అగెనెస్ట్ అన్నారు. సో అది కరెక్ట్ కాదు. ఇది ఓవరాల్గా అయితే కార్మిక వ్యతిరేకం కాదనేది విశ్వప్రసాద్ చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు వేరు అనే చెప్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరడంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశాలకు సంబంధించి మంత్రి కందులు దుర్గేష్తో మాట్లాడినట్టు నిర్మాతలందరూ చెప్తున్నారు. రాజేష్ ఇంత సడన్ గా కూడా అటు ఈ భేటీకి అవ్వడం పట్ల రీజన్ ఏంటనుకోవచ్చు. సో ఎందుకంటే ఇటు చూస్తున్నాం, ఇటు తెలంగాణలో అయితే ఇప్పటికే నిధులు పెంచాలంటూ కూడా ఒక పక్కన కార్మికులు అయితే ధర్నాలు చేస్తున్నారు. సో దీనిపై కూడా అటు సీఎంతో చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరి అపాయింట్మెంట్కి సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చారు? అంటే 2 అంశాలు. అంటే తెలంగాణ జరుగుతున్నటువంటి కార్మికుల వేతన ఇష్యూ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి ఆ అంశాన్ని అసలు చర్చించలేదనేది నిర్మాతలు చెప్తున్నారు. రెండోది, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇస్తామని మంత్రి కందులు దుర్గేష్ చెప్పారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 1 మంత్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ నిర్మాతలు తర్వాత ముఖ్యమంత్రి కలవడానికి కనీసం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కట్టసీగా వచ్చి కలవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ కలవలేదు. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ పెరుగుతుంది కాబట్టి తగ్గించే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతలు ఈరోజు మంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగి చెప్తారని కూడా వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది. తద్వారా ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం అయితే కనబడుతుంది. రాజేష్, అయితే ఇప్పుడు ఎప్పుడు అటు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవుతామని కూడా ఇప్పటికే నిర్మాతలు అయితే తెలిపారు. మరి ఆయనతో కూడా చర్చించిన తర్వాత ఇటు ఏపీకి కూడా సినీ పరిశ్రమలో అయితే అక్కడ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందనుకోవచ్చా?
అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రపోజల్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ రావాలి, విభజన తర్వాత 2014 తర్వాత నుంచి ఆ డిమాండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అయితే ఇక్కడ సినిమాలు షూటింగ్ చేసిన వాళ్ళకే సినిమాలకు సంబంధించి రాయితీలు ఇస్తామని గత ముఖ్యమంత్రి జగన్ కానీ అప్పటి మంత్రి పేరు నాని గారు చెప్పినటువంటి నేపథ్యం చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినపడుతుంది. ఆ ప్రపోజల్స్ కూడా రేపు ముఖ్యమంత్రి భేటీలో పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించి అంతకంటే ముందు పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా పవన్ కళ్యాణే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందు మీరు కట్టసీగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పటివరకు ఎందుకు ప్రభుత్వానికి కలవట్లేదు, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను అటు ప్రభుత్వంలో భాగమైనప్పుడు మీరు కలవకపోవడం అనేది కరెక్ట్ కాదనే విధానాన్ని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ఆఫ్ ద రికార్డుగా. దానిలో భాగంగానే ఈ రోజు కలిసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ డిప్యూటీ సీఎంను కలుస్తారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా కలిసే అవకాశం కనబడుతుంది. అపాయింట్మెంట్కి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.